హాయ్ హలో నమస్తే. చికెన్ బిర్యానీ 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఆనియన్లు, 6 వరకు పచ్చిమిర్చి వేసుకొని బాగా నూనెలో వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్ 2 ఒకేసారి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. అడుగంటకుండా కలుపుకోనాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శుంఠి వెల్లుల్లి పేస్ట్, పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పుదీనా, కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత కడిగి నానబెట్టుకున్న కొన్ని బియ్యాన్ని ఆయిల్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్లో వేయించాలి చికెన్ని. ఇలా వేయించిన తర్వాత కలుపుకొని 2 గ్లాసులు సన్న బియ్యం కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. పిల్లలు తిన్నారు కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నా కారం. ముందుగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నా కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా మిరప్పొడి. మీకు తగినంత వేసుకోవచ్చు కారం. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత కొద్దిగా 2 టమాటాకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం. టమాటా వేసుకున్న తర్వాత కలుపుకొని బాగా వేయించుకోవాలి. చికెన్కి బాగా పట్టాలి టమాటా, కారం, ఉప్పు అంతా బాగా తగినంతగా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇందులోకి బాగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేనైతే సన్న బియ్యం తీసుకున్నా. అర్ధగంట ముందుగానే కడిగి నానబెట్టుకున్నా. ఇందులోకి 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నా. బాగా కలుపుకొనేసి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఎలా ఉడికిందో చూడండి. మెత్తగా చికెన్, అన్నం అయితే ఉదురుగా మెతుక్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.